హాయ్ స్కూల్ మేట్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. నేను మీ జిఆర్వి. ఈరోజు మన స్కూల్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా టీచర్స్ ఇక్కడ పనిచేశారు. నిస్వార్థంగా అంకిత భావంతో మా భవిష్యత్తుకి బాటలు వేసిన ఉపాధ్యాయులకి జ్ఞాపకార్థం ఇక్కడ మేము వారి చిత్రపటాలు పెడుతున్నాం అనమాట మన స్కూల్లో. ఈరోజు ఆగస్ట్ 15 చాలా మంచి రోజు. స్వతంత్రం వచ్చింది. 80 సంవత్సరాలు 80 వసంతాలు అప్పటికి చేసుకున్నాం మనం 2026 సంవత్సరం. సో ఇక్కడ జెండా ఫ్లాగ్ హోస్టింగ్ అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పు గట్టి చెప్పు. హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పరా. హ్యాపీ ఇండిపెండెన్స్. చెప్పరా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఈ స్కూల్లో ఆల్మోస్ట్ 26-27 ఇయర్స్ బ్యాక్ 10th క్లాస్ పాస్ అయ్యి బయటకు వచ్చినాడిని. అప్పుడు ఈ గాంధీ విగ్రహాలు కానీ తెలుగు తల్లి విగ్రహాలు కానీ ఏం లేవు. ఈ పోల్ మాత్రం అదే పోల్ అనుకుంటాను. అప్పటి నుంచి అలాగే ఉంది ఈ పోల్. సేమ్ కింద గట్టు కానీ ఇది ఇక్కడే కూర్చుండేవాళ్ళం. మేము కూడా ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ చేసేవాళ్ళం. సో పిల్లలు పైన ఏదో కట్టడానికి ఎక్కుతున్నారు. ఆ పైన రాడ్ పట్టుకో ఉంటావు. ఆ పైకి రాడ్ పట్టుకో. మేము చదువుకున్నప్పుడు కిందన బెంచెస్ అవి ఉండేవి కదా, కిందనే కూర్చుండేవాళ్ళం. సో ఈ బోర్డు కూడా ఇటువైపు ఉండేది. ఇప్పుడైతే బెంచెస్, ఫ్యాన్లు, ఎండ వేడి రాకుండా సీలింగ్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఫుల్గా డెకరేట్ చేశారు. అప్పుడు మా టైంలో ఈ రిబ్బన్స్ ఇవన్నీ బెలూన్స్ అవి ఉండేవి లేదు, గుర్తులేదు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం అన్నమాట. మధ్యలో టెంట్, చైర్స్, పిల్లలకి సమోసా, చాక్లెట్స్, ఫ్రూటీ, వాటర్ బాటిల్. సో ఈ డెకరేషన్ అంతా స్కూల్లో చేసుకున్నారు. సో ఈరోజు స్కూల్లో ఏంటంటే ఎక్కడ జరిగిన విధంగా నాకు తెలిసి ఏ స్కూల్లో ఏ స్టూడెంట్స్ కూడా చేసి ఉంటారు. ఇలాగా మా టీచర్స్, అప్పుడు టీచర్స్ చాలామంది ఈ మధ్యన మా మధ్యన లేరు, చనిపోయారు. వాళ్ళందరి జ్ఞాపకార్థం వాళ్ళ ఫొటోస్ అన్నీ మేము ఇవాళ ప్రిన్సిపల్ రూమ్లో పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మన స్కూలు ప్రైవేట్ స్కూల్ అయిపోయింది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అయిపోయింది. అయినప్పటికీ వాళ్ళు నిజంగా మాకు ఎలా చేశారో పెట్టుకోమని. ఎందుకంటే ఇక్కడ 30 ఇయర్స్ ఈ స్కూల్లో రోజు వచ్చి సాయంత్రం వరకు ఉండి వాళ్ళ అందరి చాలా సర్వీస్ చేశారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ జ్ఞాపకంగా ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇక్కడ మేము ఫొటోస్ పెడుతున్నాం. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ షో ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. సో పిల్లలందరూ దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లాగ్ని కట్టడం కూడా ఒక ఆర్ట్ అనమాట. అది మనం చేయలేము అది. ఎందుకంటే కింద నుంచి ఒక తాడు లాగానే అది ఓపెన్ అయ్యి ఫ్లవర్స్ అన్నీ కిందన పడాలి. సో మొత్తానికి సాధించారు. మొత్తానికి ఇక్కడ టై చేశారు. హోస్ట్ వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారనమాట. సో ఇప్పుడు నా చిన్నప్పుడు స్కూల్లో చూసాను. మళ్ళీ తర్వాత ఇదే రావడం. ఆ రోజుల్లో కూడా మేము వైట్ షర్ట్ వేసుకొని ఫ్లాగ్, పేపర్ ఫ్లాగ్లు అవి ఉండేవి, అవి పెట్టుకొని పిన్తో పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు స్టిక్కర్స్ వచ్చాయి, రకరకాల మోడల్స్ వచ్చాయి. పిల్లలందరూ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫ్లాగ్స్ పట్టుకొని చాలా చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. చాలామంది వస్తున్నారు. అంతా వైట్ డ్రెస్, ఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా స్కూల్ అంతా కలకల్లాడుతుంది. ఈ వయసులో ఉన్నప్పుడైతే నాకు తెలిసి ఈ పిల్లలకు కూడా ఏమీ తెలీదు, మాకైతే అసలు ఏమీ తెలియదు. చాక్లెట్లు ఇస్తారన్న ఒక దీని మీద స్కూల్కి వచ్చేవాళ్ళప్పుడు సెలవు రోజు జెండా ఎగరేసి కానీ అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చండి. ఎంత హ్యాపీగా ఉండేది హాలిడే అని చెప్పి చాక్లెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఈ స్కూల్కి ఎప్పుడు వచ్చిన టీచర్ ఫేసెస్ ఇంకా అలా గుర్తుంటాయి. రెసిడెంట్ టీచరు, ఇంగ్లీష్ టీచర్ అనమాట. మాకు ఇంకా ఆ టైంలో ఇంగ్లీష్, హిందీ అంటే ఒక గగనంలో ఉండేది. అర్థం అయ్యేదే కాదు. సో ఎక్స్ట్రా అక్కడ స్కూల్ అయిపోయి కూడా 1 hour ఇక్కడ బయట కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పారు మా టీచరు. సో ఆ రజనీ టీచర్ కూడా ఈ మధ్యన లేరు. నాకు ఇంకా బాగా ఇష్టమైనది పుష్పావళి టీచరు. క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ అంతే చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేసేవారు. ప్రతిదీ చాలా ఆర్గనైజ్ చేయడంలో కింగ్ అనమాట ఆవిడ.
నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసాను. ఆవిడ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ నన్ను చూస్తే గుర్తే పట్టట్లేదు తను ఆవిడ. సో ఇంకా చాలా తెలుగు టీచరు, జగదాంబ టీచరు, ఆవిడ కొడితే మామూలుగా కొట్టేవారు కాదు. రమణమూర్తి గారు ఈ మధ్యన చనిపోయారు. మా హెడ్ మాస్టర్ గారు సుశీల టీచర్ కూడా ఈ మధ్యన చనిపోయారు. రామచంద్ర అటెండర్ శ్రీదేవి అని పిలిచేవారు. ఆయన పర్సులో శ్రీదేవి ఫోటో పట్టుకుని తిరిగాడు ఆ రోజుల్లోనే. శ్రీదేవి అని తనకు కూడా మన మధ్య లేరు. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటే ఈరోజు ఆయన ఫొటోస్ అన్నీ చేయించి ఆల్రెడీ పెట్టాం. సో అందరూ రాగానే ఓపెన్ చేద్దాం వాటిని. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. రెడీ. సో మా పుష్పవరి టీచర్ వచ్చారు ఇప్పుడే జస్ట్. సో సైన్స్ టీచర్ అనమాట. తన ఎక్స్ప్లెనేషన్ అవన్నీ అంటే మామూలుగా ఉండేది కాదు. విశాఖ సేవా సదర్ స్కూల్లో అంగరంగ వైభవంగా మరి టీచర్లు, మరి విద్యార్థులు, మరి ఓల్డ్ స్టూడెంట్స్ 1973, 2026 వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విశాఖ సేవా సదర్ స్కూల్, రామనగర్, విశాఖపట్నం మరి జరగబోతున్నది. నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మరోసారి తెలియజేస్తున్నాం. పిల్లలందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. ఆ రజనీ టీచర్ గారు మరి సవర్ణం తుల్భజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహందరం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. మొట్టమొదటిగా పిల్లలందరికీ కూడా చదువుకునేటప్పుడు మొట్టమొదట 2వ సంవత్సరం, 2.5 సంవత్సరాలు, 3వ సంవత్సరం వచ్చేసరికి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ అక్షరాభ్యాసంలో మొట్టమొదటిగా గణపతిని పూజించి తర్వాత సరస్వతీదేవి పూజ చేసి అక్షరాభ్యాసం చేస్తాం. ఆ అక్షరాభ్యాసంలో పూర్వకాలంలో ఉపాధ్యాయులు ఉండి వారే అక్షరాభ్యాసాలు చేస్తూ ఉండేవారు స్కూళ్ళల్లో. అలాగే పంతులు గారి చేత కూడా చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్షరాభ్యాసములు. ఆ అక్షరాభ్యాసం అయిన తర్వాత ఆ కుర్రవాడికి కానీ పిల్లకి కానీ పిల్లవారికి కానీ స్కూల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి పాఠాలు ప్రారంభం అవుతాయి. తల్లిదండ్రులు వారిని కంటారు పిల్లల్ని. కానీ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే ఒక గురువు బ్రహ్మతో సమానం, విష్ణువుతో సమానం, మహేశ్వరుడితో సమానం అయినటువంటి ఆ గురువుకి ఎన్నిసార్లు మనం నమస్కారం చేసినా కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి మన జీవితాంతం. స్వతంత్రం ఈ రోజు వచ్చింది కాబట్టి నీతి నిజానికి మారు పేరు ఎన్నోసార్లు గుర్తు పెట్టుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రూపురేఖలు మార్చేశారు స్కూల్ కి. అయితే ఈ కార్యక్రమానికి మనం కూర్చునే ముందు జెండా బోలో స్వతంత్ర భారత్ కి, భారత మాతాకి ఆ పిల్లలు పెద్ద గట్టిగా చెప్పండి కొట్టండి.
ఆత్మానం భవదే శరమనంతం భవదే శరమైశ్వర్యం భవదే శరమినిశరం దీర్ఘమాయు. అందరూ కూడా ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములు. కొద్దిగా రండి, ముందుకు రండి. పుష్పవల్లి గారు, పుష్పవల్లి గారు రావాలి. పుష్పవల్లి గారు, నా డేట్ ఆఫ్ బర్త్. పిల్లలు అమ్మ పెద్దలు మీకు చెప్పచ్చు. ఎవరికంటే మనకి ఇదంతా సదుపాయం చేసినటువంటి శ్రీ మార్గన వెంకటేష్ గారికి, పల్లా దుర్గా గారికి గట్టిగా చెప్పండి. కూడా ನಮ್ಮ చీఫ్ గెస్ట్ వచ్చారు. మారుతిదేవి గారికి చూడండి పిల్లలు. కనుక ఈ కార్యక్రమం మరి అగ్రద మహారాజుల సమక్షంలో, వీరి ముగ్గురు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం. మంచి వ్యక్తి, నిబద్ధత కలిగినటువంటి మంచి మనిషి పల్లా దుర్గారావు గారు, ఈ ఏరియా కార్పొరేటర్ గారు. అలాగే చాలా మంచి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి ఎవరున్నారంటే పల్లా దుర్గా గారికి గట్టిగా చెప్పట్లు. అలాగే బీఈడి కాలేజీ బోర్డు మెంబర్, అలాగే లలిత. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చూడండి పెద్దలందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విద్యార్థులకి, టీచర్స్కి, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్కి, ఈ గ్రామం నుంచి రామనగర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన గాంధీ మహాత్ముడు తిలక్ గారు, అలాగే ఆజాద్ గారు, అలాగే అల్లూరు సీతారామరాజు. ఈరోజు మనం ఎంతో గర్వదించేటువంటి ఒక చిన్న విషయం ఉంది. ఈరోజు భోగాపురంలో ఓపెన్ అయినటువంటి అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు మనటువంటి స్వాతంత్ర సమరయోధుడు పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. రాజకీయాలు ఏ కారణమైనా మనకు అనవసరం, కానీ మన ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి, మన విశాఖ జిల్లా పుట్టినటువంటి అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టడం మనందరూ ఈరోజు గర్వించదగిన సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ స్వాతంత్ర సందర్భంగా కోరుతున్నాను. మీ టీచర్స్ అందరూ కూడా కొంచెం ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సభాధ్యక్షులు సోదరుడు సంపం సురేష్ గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదరులు మార్గన్ వెంకటేష్ గారికి, అలాగే మేడం గారు శేషలత ఉపాధ్యాయ గారికి, అలాగే మేడం గారు విజయ్ కుమారి గారికి, మారుతిదేవి గారికి, అలాగే మాస్టర్ గారికి, అందరికీ కూడా మన ప్రిన్సిపాల్ గారు రాంబాబు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా అమ్మ ఏ విధంగా ఉంటుంది, చరిత్ర ఏ విధంగా జరిగిందనే విషయాల మీద మాస్టర్ గారు చెప్పినా, పెద్దలు చెప్పినా మీరు వినాలి. బాగా ఎక్కువగా వినేవారికే ఎక్కువగా ఆచరణ ఉంటుంది. దయచేసి అందరూ కూడా, పిల్లలందరూ కూడా వినాలి. మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఇంత స్వేచ్ఛా జీవితంలో గడుపుకుంటున్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల వారు ప్రాణాలని తృణప్రాయం ఈరోజు ఇంత స్వేచ్ఛా జీవితాన్ని మనకి ఇచ్చారు. ఈ స్వేచ్ఛా జీవితాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకొని ఈ దేశానికి సేవ చేస్తామన్నదే ముఖ్యంగా మీరందరూ కూడా భావించాలి. మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, అల్లూరు సీతారామరాజు గారు కానీ, సరోజినీ నాయుడు గారు కానీ, అనేక మంది, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మనకు తెలియని ఎన్నో మంది కన్నీటి గాథల నుంచి, వారి పోరాటాల నుంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి మనందరం కూడా ఈ ఒక్కరోజే దేశభక్తిని చూపించాలని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలని, ఏదైతే న్యాయాల్ని అన్ని కూడా గౌరవించుకొని భారతదేశ రచన, చక్కటి నడవడిక, మంచి సహృదయం, మానవత్వం ఇవన్నీ కూడా మనంతా ఉంచుకొని సాటి మనుషులకు సహాయం చేయడము. భవిష్యత్తులో మీ పిల్లలందరికీ కూడా ఇక మీ యొక్క అభ్యాసాన్ని, విద్యను అభ్యసని ఆ పిల్లలకి మరి ఉపాధ్యాయులందరూ కూడా ఆ పిల్లల్లో ఈ యొక్క దేశభక్తి తరగా విలువల్ని, మానవీయ విలువల్ని వారి యొక్క స్కూల్ని నడపాలని. అలాగే ప్రిన్సిపాల్ గారు మాకు ఎప్పుడు కూడా పేద విద్యార్థులు ఎవరున్నా కూడా ఫీజు కన్స్ట్రక్షన్ లో రాగానే మరి స్కూల్లో విద్య ఎంత చక్కగా, మరి ప్రైవేట్ స్కూల్ అవడం వల్ల ఇంతకు ముందు ఎయిడెడ్ స్కూలు,
తర్వాత ప్రైవేట్ స్కూల్ అవడం వల్ల మరి మాస్టర్ గారు రాంబాబు గారు చాలా చక్కగా స్కూల్ని నడుపుతున్నారు. ఎవరైనా పేద సాదా విద్యార్థులు వస్తే ఫీజు కన్సెషన్ కూడా ఇస్తున్నారు మాకు. ధన్యవాదాలు మాస్టర్ గారు. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి పిల్లలు అనేక రకాల్లో మీరు అనేక రంగాల్లో మీరు ఉత్తీర్ణులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్కూల్కి ఇంత రంగురంగులుగా రంగులేయించి స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి పిల్లలకి మా ఫ్యామిలీ, మా తాతగారు గోగులు చిలసత్యనారాయణ గారు DCH అని ఆయన పేరుని మేము ఒక కమిటీ స్టార్ట్ చేసాము, ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డొనేట్ చేసుకొని మేము ఈ స్కూల్కి ఎక్కడైనా స్కూల్స్లోని ఎక్కడైనా డొనేట్ చేయాలని మేము ఆలోచించాము. ఈ స్కూల్కి కావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పగా మేము ఇక్కడ చూసి మా కజిన్స్ వచ్చి, మా బావగారు, మా అన్నయ్య గారు వచ్చి, మా తమ్ముడు గారు వచ్చి చూసి ఇక్కడ అన్ని స్కూల్కి అన్నీ ఫ్యాన్లు వేయించి పెయింటింగ్ వేయించి అన్నీ చేయించారు. మీ పిల్లలందరికీ ఇంకా బాగా చదువుకొని మంచి దేశాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని మేము అందరికీ ఆశిస్తున్నాము. ఇంకా ఎక్కువ సమయం లేదు, మేము తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ. జేజేలు మళ్ళీ కొట్టాలి, అమ్మగారికి కొట్టాలి. ఎవరైనా కొనుక్కొని తీరుస్తారు. సో ఇది మా ప్రిన్సిపల్ రూమ్. అప్పుడు ఇలాగే ఉంది. కొంచెం గ్లాసెస్ అన్నీ పెట్టారు. సేమ్ బిల్డింగ్, పై కప్పు మార్చారు, అంత మార్చారు. సో ఫొటోస్ అక్కడ పెట్టామన్నమాట. ఆవిష్కరణ అక్కడే జరుగుతుంది. సో ఫస్ట్ గాంధీజీకి పూలమాల వేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మన ఫోటో ఆవిష్కరిద్దాం. అందరము కలిసి ఆటలు ఆడదము. వీకులు సాధించి పెట్టిన స్వేచ్ఛ వాయువే మనం ఈనాడు పీల్చుతున్న. హెడ్ మాస్టర్ గారు, పూర్వ హెడ్ మాస్టర్ గారు వివి రమణమూర్తి గారు, అలాగే తర్వాత మరి స్వర్గస్థులైనటువంటి వారు KR రజనీ గారు, ఆ తర్వాత స్వర్గస్థులైన వారు మా రామచంద్ర అటెండర్ గారు, అలాగే తర్వాత ఆ స్వర్గస్థులైనటువంటి వారు మా శర్మ మాస్టర్ గారు, అలాగే రీసెంట్గా గత నెల మరి జనవరి నెలలో 3వ తారీఖున మరి మరణించినటువంటి స్వర్గస్థులైన సుశీల గారు. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్లో మేమందరం చదువుకున్నాం కనుక ఈ మాస్టర్ ఉంచండి. అలాగే మా మారుతీదేవి గారికి కూడా పల్లదుర్గా గారు సాలువ కప్పుతున్నారు. అమ్మ సాలువ ఎంత సాలువ తీసుకుని శాశ్వత గారు BK కాలేజీ బోర్డు మెంబరు అమ్మ పిల్లలు ఈ కాన్సెప్ట్ బాగుందండి. నేను స్కూల్లో జాబ్ చేశాను, కానీ ఎవరు పేర్లు రాయాలా మీ విద్యార్థి ఇలా మా ఉపాధ్యాయులను గౌరవించుకున్నాం అనమాట. మా మధ్యలోనే టీచర్స్ అందరి ఫొటోస్ స్కూల్లో ప్రిన్సిపల్ రూమ్లో పైన పెట్టామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఏ స్కూల్లో కూడా ఇలా లేదు, మీ స్కూల్ చాలా గ్రేట్ అని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు ఇలా జరిగింది. August 15, 2026. Today we are all gathered to celebrate 80 సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కృష్ణాని టీచర్ స్కూల్ స్టార్టింగ్ పెట్టినప్పుడు జాయిన్ అయ్యారట ఈవిడ.
అప్పుడు స్కూల్ స్టార్టింగ్ ఎన్నో సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ 35 years బ్యాక్ ఆవిడ జాయిన్ అయిన టీచర్, మా టీచర్. మర్చిపోయినమ్మా, ఏం పేరమ్మా? సంపంగి సురేష్. సుబ్బరమేష్ గారు ఇప్పుడు అనుకుంటారండి మీకు ఎప్పుడు మైక్ అవ్వకూడదని ఇస్తే గంటన్నర అక్కడ ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చోండి వేదిక మీద. ఈ ప్రోగ్రామ్ అంతా మంది. లలిత గారు, టీచర్ గారు, లలిత గారు ఒకసారి నిలబడండి. ఇప్పుడు మన స్కూల్ వేసెస్ హై స్కూల్ హెచ్ఎం ఈయనే అనమాట. మీరు ఎవరైనా జాయిన్ చేయాలంటే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అనమాట. చాలా మంచి ఆయన. కమ్మని వస్తున్న అలాంటి వ్యక్తి అందరిలో కలిసిపోయినటువంటి వ్యక్తి మొన్న జనవరి 26న 10 బ్యాచ్లు 15 బ్యాచ్లు ఒక 20 బ్యాచ్లు కలిపి మొత్తం స్టూడెంట్స్ అందరినీ పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అవునా? ఇప్పుడు హెచ్ఎంలు అంటే మీరు ఎంత పని చేస్తారో మీరు చూసే ఉంటారు. రాంబాబు అని చూస్తుంటారా? అలాగే ఎందుకంటే నేను 200 మంది ఉన్నారు, ఇప్పుడు 1200 మంది పనిచేస్తారు వాళ్ళు, మహానుభావులు, మేడంలు వాళ్ళు. అలాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకునేలాగా అందరినీ కలిపి స్టూడెంట్స్ అందరినీ కలిపి ప్రోగ్రామ్ చేయటంలో దిట్ట. అవును, ఎంత కష్టపడుతుంటాడు. జాబ్ ఏం చేస్తాడు నాకు తెలియదు, కానీ ఈ పని మాత్రం బాగా చేస్తుంటాడు బాబు. అవునా? సంఘ సేవ ఎప్పుడైనా సరే దేవుడు చక్కగా అతన్ని ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఓకేనా? ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆయన సన్మానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఈ ఉత్సాహం అలాగే ఉండాలి ఎల్లటికీ, ఎప్పటికీ కొనసాగించాలి. మిగతా వాళ్ళందరికీ ఆదర్శం ఇవ్వాలి. ఓకేనా? మన స్కూల్ పేరు నిలబెట్టాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ సైలెంట్ కొంటే జీవితం సుబ్బారావు గారు, మా అన్నయ్య. హలో హలో పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మన మాజీ హెడ్ మాస్టర్ గారు, రజనీ టీచర్ గారు, శర్మ గారు, సుశీల టీచరు వారు చనిపోవడం, వాళ్ళ చిత్రపటాలు ఈరోజు మన స్కూల్లో ఈరోజు మరి ఇంతమంది విద్యార్థులు వారి జ్ఞాపకం హరగోపాల్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వారి చిత్రపటాలు మన స్కూల్లో, అంటే స్కూల్ ఉన్నంత వరకు వారి జ్ఞాపకాలు మనకి ఆ పటాలు చూస్తూ ఉంటే వాళ్ళ పనులు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మరి మన ప్రధానోపాధ్యాయులుగా ఈ స్కూల్లో శాంతి ఆటంట గారు, అంటే అప్పటి కలెక్టర్ నియమించడం 5 ఏళ్ళు అలా గడిచిన తర్వాత 1976లో రమణమూర్తి మాస్టర్ గారు, విజయలక్ష్మి గారు అప్పర్ ప్రైమరీ స్కూల్ని నేను రన్ చేస్తున్నా. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పర్ ప్రైమరీ స్కూల్ క్లాసులు ఇవ్వడం జరిగింది. రెడీ చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రెడీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సూపర్ అయినా. కూర్చోండి లలిత గారు. లలిత గారు పాస్ చేసిన పక్కన కూర్చోండి. మార్గ వెంకటేష్ గారు, సార్ రావాలి సార్.
సింహసేని గారు రావాలి. సింహసేని గారు ఒకసారి ఓకే డన్. ఉన్నటువంటి భాను గోల్డ్ జ్యువెలరీ షాపు అధినేతటువంటి మా బి భాను గారు వాళ్ళ అన్నయ్య చెప్పట్లు. ఓకే ఓకే డన్. బోర్డు మెంబర్ బీవీకే బోర్డు మెంబర్ విజయ్ కుమారి గారు, అలాగే మా కృష్ణవేణం గారికి ఒక బ్యాగ్ అవార్డ్స్ కోసం. అమ్మ ఎక్కడున్నారు? ఏం పేరు? భానుమతి. అక్కడ భానుమతి, రాధా భానుమతి. అలాగే మాస్టర్ థ్యాంక్ యూ. మా సీనియర్ భానుమతి గారు, రాధా భానుమతి అని లెజెండ్. అందరూ వచ్చేయండి, మీ పేరు చెప్పండి. ఇంకెవరున్నారు? నువ్వు కాసు ఇవ్వాలి, గోల్డ్ కావాలి. అలాగే బంగారు షాపులో కాయిన్ కొనుక్కున్నామా. ఏ టీచర్? ఫస్ట్ స్టాండర్డ్ టీచర్ అట, అంగన్వాడీ కాదు. మా రోజులో ఉన్న సంగతి కొంతమందికి తెలుసండి. నెక్స్ట్ టీచర్ అమ్మ లెక్కలు 1+1 2 3 అమ్మా. చెప్పట్లేదు. 2 3 అమ్మా. 1+1 2 3. థ్యాంక్ యూ. డ్రిల్ మాస్టర్ గారు, బాబు మాస్టర్ గారు వీళ్ళకి అందాలి. ప్రతిసారి సమస్య వచ్చినటువంటి జయ రావాలంట.